మళ్ళీ మోసపోయిన మీనాక్షి చౌదరి. టాలీవుడ్లో ఎక్కువ అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ముందు వరుసలో ఉంది. ఈ ఏడాది కనీసం 5 సినిమాలు రిలీజ్ అయ్యేంత బిజీ షెడ్యూల్తో మామూలు బిజీగా లేదు. అయితే తనకిస్తున్న పాత్రలే మరీ అన్యాయంగా అనిపిస్తున్నాయి. ఆ మధ్య గుంటూరు కారంలో శ్రీలీల స్థానంలో తనను తీసుకుంటున్నప్పుడు అందరూ జాక్ పాట అనుకున్నారు. తీరా చూస్తే మహేష్ బాబుకి ఆమ్లెట్ ఇవ్వటానికి, జయరామ్కు మందు పోయటానికి తప్ప త్రివిక్రమ్ ఎందుకు ఉపయోగించుకోలేదు. కనీసం ఒక పాట కూడా లేని ఇలాంటి క్యారెక్టర్ని చూసి ఫ్యాన్స్ హట్ అయిపోయారు. ఇప్పుడు ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ వంతు వచ్చింది. కోలీవుడ్లోని అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే విజయ్ సరసన ఛాన్స్ అంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. పైగా సోలో హీరోయిన్ స్నేహం ఉంది. కానీ తండ్రి విజయ్కు జోడీ కాబట్టి మీనాక్షి చౌదరికి బంపర్ ఆఫర్ అనుకున్నారు. తీరా చూస్తే గోట్లో మరోసారి నిరాశపరిచే స్పానే దొరికింది. ఎంగు తలపతితో ఒక పాటలో డాన్స్ చేసే ఛాన్స్ దొరికింది. కానీ మరి అది చప్పగా రాంగ్ ప్లేస్మెంట్ లో వచ్చింది. అక్కడ చెప్పకూడదు కానీ మీనాక్షి చౌదరికి సెకండ్ హాఫ్ లో ఇచ్చిన ట్విస్ట్ కి అభిమానుల మనసులు గాయపడటం ఖాయం. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీనాక్షి చౌదరి ఇకపై ఆశలు పెట్టుకోవాల్సింది మీడియం రేంజ్ హీరోల సినిమాల మీద. వచ్చే నెల చివరి వారం ఒకేసారి దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్, విశ్వక్సేన్, మెకానిక్ రాఖీ రిలీజ్ కాబోతున్నాయి. వీటి మీద ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. ఒకవేళ 2 హిట్ అయితే అప్పుడు అమ్మడికి పెద్ద బ్రేక్ దొరికినట్టు అనుకోవచ్చు. వరుణ్ తేజ్ మట్కా మీద భారీ బజ్ ఉన్న నేపథ్యంలో ఇది కూడా క్లిక్ అయితే కెరీర్ ఊపు అందుకోవచ్చు. హిట్లు, బ్లాక్ బస్టర్స్ ఉంటేనే హీరోయిన్లను పలకరించే ట్రెండ్ లో మీనాక్షి చౌదరికి ఈ సక్సెస్లు చాలా కీలకం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.